యోగా అనేది నిజంగా చెప్పాలంటే భారత సంస్కృతిలో, మన భారతీయ సంస్కృతిలో మన దైనందిక జీవనంలో ఒక భాగం. కానీ మనం ఈ మధ్య కొంత పాశ్చాత్య సాంస్కృతీకరణలో పడి మనం విదేశాల వైపు చూసి మన అలవాట్లను, మన సాంప్రదాయాలను, మన సంస్కృతిని కొంత మనం మారుతున్నాం. కానీ ప్రపంచమేమో భారతదేశం దిక్కు చూస్తూ ఉంది. దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు మన భారతీయ సంస్కృతిని, భారతదేశంలో వారసత్వంగా వచ్చినటువంటి యోగా ప్రాణాయామంను ప్రపంచం అనుసరిస్తూ ఉంది. కానీ మనం ఏదో కొంచెం పక్కకు పోతా ఉన్నాం. కానీ ఈరోజు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. యోగా అనేటువంటిది మన శరీరాన్ని, మన మనసును, మన ఆత్మను మూడింటిని ఏకీకరణ చేసేదే యోగా కదా. మూడింటి మధ్య సమన్వయం చేసేదే యోగా కదా. కానీ ఆ మూడింటి మధ్య ఒక అనుబంధాన్ని, ఒక భావాన్ని ఒక లైన్లో నిలపగలిగేదే యోగా అండ్ ప్రాణాయామం. అయితే మెసేజ్ వస్తుంది, లేకపోతే యూట్యూబ్, లేకపోతే ఇన్స్టాగ్రాము, లేకపోతే ఫేస్బుక్, లేకపోతే ట్విట్టరు, కిట్ అంటూనే ఉంటుంది. చూసుడు చివరికి సంటి పిల్లగానికి నోట్లో బుక్క పెట్టాలంటే కూడా ఇది ఎందుకంటేమో సంకటేసుకొని పెడతారు. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో పెట్టాలి, నోట్లో బుక్కాలి. చిన్న వయసులోనే బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. అనేక డిజార్డర్ వస్తుంది మన శరీరంలో, మన ఆరోగ్యంలో. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్. వచ్చేటువంటి మార్పులకు, అనారోగ్యాలకు, అనేక రుగ్మతలకు ఒకే ఒక్క జవాబు యోగా. స్కూల్ పిల్లల నుంచి మొదలుకుంటే అందరు వయోవృద్ధుల వరకు చేయవలసినది, చేయదగినది యోగా. అందుకే ఇక నా దృష్టిలో అప్పుడప్పుడు నేను మా వాళ్ళకు చెప్తూ ఉంటాను, ఒక ఎమ్మెల్యే అంటే 4 రోడ్లు వేసి, 4 బిల్డింగ్లు కట్టి, 4 స్కూళ్ళు పెట్టి, 4 కాలేజీలు పెట్టి, 4 ఫంక్షన్ హాల్లో కమ్యూనిటీ హాల్లు కడితే డెవలప్మెంట్ కాదు. ప్రజలందరూ స్వచ్ఛమైన గాలి పీల్చి, స్వచ్ఛమైన త్రాగునీరుతో ప్రజలందరూ ఆసుపత్రికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉంటే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి యోగా శిక్షకులు చేయాలి. యోగా నేర్పడమే కాదు, యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించి చెప్పండి. యోగా ఎలా మీ కుటుంబానికి, మీ శరీరానికి, మీ ఆరోగ్యానికి, మన సమాజానికి ఎలా మేలు చేస్తుందో మనం చెప్పాల్సినటువంటి అవసరం. మేము కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టినాం. ఆనంద యోగా అని ఒక ఉద్యమంలాగా చేసినాం. వార్డుకు పెట్టినాం, గల్లీకి పోయి ట్రైనింగ్లు ఇచ్చినాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసినాం. ఒక 10,000 మందికి ఈ పట్టణంలో, సిద్దిపేట పట్టణంలో యోగా ఉచిత శిక్షణ అందించి ఒక 10,000 మందిని యోగా వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేయించి, నేర్పించి, వాళ్ళ దైనందిక జీవితంలో ఇది ఒక ప్రతిరోజు ఒక భాగంగా దాన్ని చేసేటువంటి ప్రయత్నం కొంతవరకు సిద్దిపేటలో చేశాం. భవిష్యత్తు అంతా జరగాలి, దేశమంతా జరగాలి, మన రాష్ట్రం అంతా జరగాలి. సూర్య నమస్కారం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంత గొప్పవి అని మనం ప్రజలు అది వేస్ట్ ఆఫ్ టైంలో చూస్తారు కొంతమంది. నీ జీవితమే పోతుంది, నీ జీవితమే వేస్ట్ అవుతుంది. రోజు ఒక 10 నిమిషాలు సూర్య నమస్కారం చేస్తే డాక్టర్ చేతికి చెయ్యి పోకుండా నువ్వు ఉండగలుగుతావు కదా. నేను క్యాన్సర్ పేషెంట్ను, నాకు 10 ఏళ్ల క్రితం క్యాన్సర్ వచ్చింది. నాకు డాక్టర్లు, నాకుండే మిత్రులు ప్రాణాయామం అండ్ యోగాను నిత్యకృత్యం చేయమన్నారు. టైం దొరికినప్పుడల్లా ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చేయమన్నారు. దట్స్ వై ఎవ్రీ 1 అవర్, ఎవ్రీ 2 అవర్స్, వెన్ ఎవర్ ఐ గెట్ సమ్ టైం, ఎనీవే మీరు చెప్తుందని నేను వింటున్నా. నా ప్రాణాయామం చేయడానికి దానికి అడ్డం లేదు కదా, నేను ప్రాణాయామం మాత్రం చేస్తూనే ఉన్నాను. అంటే ఆయన క్యాన్సర్ను కూడా జయించాడు. ఇట్స్ ఏ వెరీ బిగ్ మ్యాన్. అట్లా దీంట్లో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. పేదవాడికో పెద్దవాడికో ధనికుడికో కాదు కదా, ప్రతి ఒక్కరికి యోగా కావాలి. దీంట్లో ఎవరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే డబ్బులున్నోళ్ళు యోగా చేస్తున్నారు, పేదవాళ్ళు చేస్తలేరు. కానీ మీరు యోగా శిక్షకులుగా నా రిక్వెస్ట్ ఏంటంటే పేదలకు కూడా మీరు ఉచితంగా నేర్పండి, పేదల దగ్గరికి వెళ్ళండి, పేదలను కూడా అలవాటు చేయండి. పైసలు ఇచ్చిన ధనికులకు నేర్పండి, పైసలు లేని పేదలకు యోగా నేర్పండి. శిక్షకులుగా రోజు 1 గంట 2 గంటలో పేదల కోసం కూడా పనిచేయండి. పిల్లల కోసం కూడా ఉచితంగా స్కూల్లోకి వెళ్ళండి, ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏసీ రూములు, ఏసీ బస్సులు పెట్టి రూముల పిల్లల్ని బంధించి పొద్దు నుంచి పొద్దుకడ దాకా బట్టీలు పట్టించి ర్యాంకులు తేవడమే విద్య కాదు. విద్యలో శారీరక దారుఢ్యం ఉండాలి. పిల్లలకు యోగా నేర్పండి, పిల్లల్ని మెంటల్గా కూడా స్ట్రెంథెన్ చేయండి. నాట్ ఓన్లీ జస్ట్ మార్క్స్ బట్ ఫిజికల్లీ మెంటల్లీ కూడా పిల్లలు స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే ఆ పిల్లలు తట్టుకుంటారు.
మీరందరూ కూడా ఈరోజు కోచ్లుగా జడ్జిలుగా 5 రోజులు శిక్షణ పొంది పరీక్ష రాసి అద్భుతమైన విజయాన్ని సాధించి రేపు సమాజాన్ని మార్పు చేయడంలో మార్గదర్శకులుగా ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.